కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, సస్పెండ్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాల్లో భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు స్థిరాస్తి పత్రాలు దొరికాయి. దాదాపు 13 గంటలుగా ఏకకాలంలో 10 చోట్లకు పైగా సోదాలు జరుగుతున్నాయి. ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు బయటపడడంతో తనిఖీలు కీలక మలుపు తిరిగాయి. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలు పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సునీల్. ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా సుమారు 13 గంటల సేపు టీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ ఇంట్లో అయితే ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఉమామహేశ్వర్ ఇంట్లోని భారీగా నగదు అలాగే స్థిరాస్తి పత్రాలు కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో కూడా ఇంట్లో భారీగా నోట్ల కట్టలైతే లభించాయి. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు కూడా ఏదైతే విచారణకు సహకరించట్లేదంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అనే వ్యక్తి పేరు కూడా ఏసీబీ అధికారులకు అయితే లభించింది. ఎప్పుడైతే ఈ సోదాలు నిర్వహిస్తున్నారో ఆ సోదాల సమయంలో కూడా గోనె సందీప్ అంటే ఎస్పీ గోనె సందీప్ కు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే దొరకడం జరిగింది. ముఖ్యంగా గోనె సందీప్ కు సంబంధించి డాక్యుమెంట్లు దొరకడంతో ఇది ఏదైతే ఈ ఏసీబీ దాడిలో ఒక కీలక మలుపు తిరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గోనె సందీప్ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారంటూ గతంలో మనం అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇలాంటి డాక్యుమెంట్స్ దొరకడంతో ఇంకా అనుమానాలు ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ముఖ్యంగా ఏదైతే సందీప్ అలాగే ఉమామహేశ్వరరావు కలిసి పెట్టుబడులు పెట్టినట్లు కూడా కొంత సమాచారం అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టారు. అలాగే మరొక పక్క సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా బాధితుల నుంచి ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 1300 కోట్ల స్కామ్ లోని సుమారు 3500 మంది నష్టపోయి సిపిఎస్ అయితే ఆశ్రయించారు. అదే కేసులో ఉమామహేశ్వరరావును ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత ఏదైతే బాధితుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి డైరీలో సందీప్ అనే పేరు ఉండడంతో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ రోజు ఉదయం సుమారు 13 గంటల నుంచి కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉమామహేశ్వర డీల్ చేసిన ఏవైతే కేసులు ఉన్నాయో ఈ కేసు లిస్టును మొత్తం పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ప్రతి కేసులో కూడా ఉమామహేశ్వరరావు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఒక ఆరోపణ అయితే ఉంది. అలాగే మరొక పక్క ప్రైవేట్ సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇబ్రాహీంపట్నంలోని ఏసీపీగా పనిచేసే సమయంలో కూడా భారీగా సక్రమం పాల్పడినట్లు కూడా ఏసీబీ అధికారుల దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నోట్లు, కట్లు, బంగారం అలాగే స్థిరాస్తి పేపర్లు కూడా భారీగా లభించాయి. అలాగే ఏదైతే టీసీఎస్ లో వచ్చిన తర్వాత ఏసీపీగా వచ్చిన తర్వాత ఏదైతే అక్కడ డీల్ చేసిన కేసులపై అయితే మొత్తం ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. సునీల్, రైట్ కుమార్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.